తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్ది రోజులుగా వర్షాలు పడగా మళ్లీ ఎండల తీవ్రత పెరగనుంది. ఏపీ, తెలంగాణలో ఎండల ప్రభావం మళ్లీ ఎక్కువ కానుందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది. ఈవేళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక వచ్చే వారం వరకు కూడా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలో కాస్త ఎండల నుంచి ఉపశమనం రావచ్చంటున్నారు అధికారులు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే గత 10 రోజులుగా కూడా వర్ష ప్రభావితం ఎక్కువగా చూపించిందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక 10 రోజులకు ముందు మాత్రము ఎండల ప్రభావితం కూడా హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణలో కూడా ఎండల ఉష్ణోగ్రత తీవ్రత చాలా అధికంగా నమోదైంది. రోజు చూసుకున్నట్లయితే 47 నుంచి 48 డిగ్రీల వరకు కూడా నమోదైంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వర్షాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండల ప్రభావితం మాత్రం చాలా ఎక్కువ భారీ స్థాయిలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలి, లేకపోతే రావద్దు. వచ్చినా కానీ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాత్రము ఈ ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకొని కూడా బయటికి రావాలని మరి వాతావరణ శాఖ నిపుణులైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండల ప్రభావితంతో వడదెబ్బ కొట్టి కూడా చాలా మంది దుర్మరణం పాలవ్వడం కూడా మనము వెలుగులోకి వచ్చిన విషయమే. అదే కాకుండా వర్షాల ప్రభావం వల్ల కూడా గోడలు కూలిపోయి కరెంట్ షాకులు కొట్టి కరెంటు వైర్లు తగిలి అలా చనిపోయిన వాళ్ళు కూడా, ఈదురుగాలులతో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని చూసాం. అందుకే ఏ రేంజ్ లో అయితే ఉష్ణోగ్రత అధికంగా నమోదైందో అదే విధంగా వర్షాల ప్రభావితం కూడా చూపించింది. మళ్ళీ ఇప్పుడు ఎండల ఉష్ణోగ్రత ప్రభావం కూడా అలాగే చూపించబోతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. కెమెరామెన్ వరుణ్తో నిర్మల, 6 టీవీ. తెలంగాణ వ్యాప్తంగా